హాయ్ హలో నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రీసెంట్‌గా చాలా వరకు మనం ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. ఆ ఇష్యూస్‌లో కాంట్రోవర్సీస్ కొంచెం పక్కన పెడితే హత్యలు ఎక్కువ చూస్తూ ఉన్నాం. భార్యలు భర్తల మీద, ప్రియుడి మీద ప్రేయసి ఇలాంటి హత్యలు ఎక్కువ చూస్తున్నాం. ఇలాంటి ఉదంతాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు రైట్ నౌ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సో, బేసిక్‌గా ఏంటంటే మీరొక అడ్వకేట్. అంటే భార్యాభర్తల విడాకులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అలాంటి ఇష్యూస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. బట్ ఒకప్పటికి, ఇప్పటికి క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంది. బట్ అది జెండర్ డిఫరెన్షన్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఎక్కువగా ఇప్పుడు భార్యలే భర్తల మీద అటాక్ చేస్తూ ఉన్నారు. చాలా ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మార్నింగ్ లేస్తే ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ ఉదంతం జరుగుతుంది అనే సిట్యుయేషన్స్‌లో రైట్ నౌ మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం అంటాం. సో, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఒక న్యాయవాదిగా ఏం చెప్తారసలు? అంటే ఇప్పుడు జనరల్‌గా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటారు కదా! నాకు తెలిసినంత వరకైతే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. దాంతో పాటు ఇప్పుడు మర్డర్లు చేయటం కూడా వాళ్ళు బాగా అభివృద్ధి చెందారనుకుంటా. హ్మ్. సో, ఈ మధ్య మనకు భారతదేశంలో వరుస సంఘటనలు చూస్తుంటే, మొన్న అక్కడ హనీమూన్‌కెళ్ళినప్పుడు హ్మ్. ఆహ్, పెళ్ళైన భర్తను చంపడం భర్తను గానీ, చంపడం. మొన్న రీసెంట్‌గా మన తెలంగాణలో కూడా తేజస్విని అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను చంపడం గానీ, ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి. ఓకే. ఎందుకు అంటే మనకు పెళ్ళిళ్ళు చేసే విధానం మారిపోయింది భారతదేశంలో. ఇంతకుముందు ఏందంటే మనం పెళ్లి చేసేటప్పుడు ఏందంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసి ఒక 2, 3 సార్లు వాళ్ళ ఇళ్ళలోకెళ్ళి వాళ్ళ చుట్టాలను పలకరించుకొని వాళ్ళ ఖాందాన్ ఎట్లుంది, వాళ్ళ వ్యవహార శైలి ఎట్లుంది ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని జరుగుతుండే. ఇప్పుడు జరిగే పెళ్ళిళ్ళలో ఎక్కడ కూడా ఎంక్వైరీ అనేది లేదు ఎక్కడ కూడా. ఏందంటే ఓన్లీ ఏందంటే బయోడేటాని అనలైజ్ చేస్తున్నారు అంతే. హ్మ్. అమ్మాయి అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయి ఏం చేస్తుండు, ఎంత సంపాదిస్తుండు, ఎట్లా ఇవి మాత్రమే చూసుకుంటున్నారు తప్ప మంచి చెడులు అనేది చూసుకోవటం లేదు. హ్మ్. స్పెషల్‌గా నేను చెప్పేది ఏంది అంటే భారతదేశంలో ఇప్పుడున్న వ్యవస్థలో పెళ్లి వ్యవస్థ అనేది అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నది. మనం ఎన్నో సందర్భాలు చెప్పినాం. అత్యంత దారుణమైన స్థితిలో ఏందంటే కౌన్సెలింగ్ అనేది పెళ్లి వ్యవస్థలో లేదు. ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ గానీ అనేది పెళ్లి వ్యవస్థలో లేదు. హ్మ్. 2 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడుకొని వాళ్ళేదో అరే ఆస్తుందనో, జాబ్ ఉందనో, లేకపోతే ఇస్తే మంచిగా బతుకుని ఇట్లాంటివి చూస్తున్నారు తప్ప గుణగణాలు చూసి పెళ్లి చేస్తాం లేదు. అమ్మాయిల సైడ్ అయినా, అబ్బాయిల సైడ్ అయినా సరే గుణగణాలు అనేది చూసి పెళ్లి చేస్తాం లేదు. మనం అందరికీ ఏం చెప్తున్నాం ఏందంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరన్నా పెళ్లి చేసుకోవాలి అంటే కంపల్సరీ మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ తీసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత డైవోర్స్ రేషియో చాలా పెరిగింది. ఆఫ్టర్ కరోనా తర్వాత డ్రాస్టిక్ చేంజెస్. ఇప్పుడు కరోనా కంటే ముందు సపోజ్ ఒక ఇయర్‌లో ఒక 100 కేసెస్ పడ్డాయనుకుందాం. ఇప్పుడు అది 500 కేసెస్ అయిపోయినాయి. పెరిగిపోతూ వస్తుంది పెరిగిపోయినాయి, రోజు చాలా రోజుకి. పెరిగిపోయినాయి. సో, ఈ డైవోర్స్ అనేది ఎక్కడ పెరుగుతుంది అంటే ఏందంటే, ఈ పెళ్లి చేసే వ్యక్తులకు వాళ్ళ కుటుంబాల మధ్యల కౌన్సెలింగ్ అనేది జరగడం లేదు. హ్మ్. సో, ప్రాపర్ కౌన్సెలింగ్ గనుక చేయగలిగితే మనం దాన్ని నివారించొచ్చని చెప్తాను కంపల్సరీ. ఓకే. అంటే చాలా మంది కూడా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా ఈ ప్రీ మ్యారిటల్ అగ్రీమెంట్ అన్నా, ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ అన్నా కూడా తెలీదు. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎందుకొచ్చింది? ఇలాంటి కేసులు ఎక్కువగా రావటం వల్ల ఒక న్యాయ సంస్థ దీన్ని తీసుకొచ్చిందంటారు. ఒక న్యాయవాదిగా ఏం చెప్తారు? ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ అనేది ఏందంటే, ఇప్పుడు మనకు కుటుంబాలనేటివి చిన్నగా అయిపోయినాయి. హ్మ్. ఇంతకుముందేమో మనయి ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. ఉమ్మడి కుటుంబాలంటే ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు, వాళ్ళ భార్యలు అంతా ఒక దగ్గర కలిసి నివసిస్తుండే. మైగ్రేషన్ లేకుంటుండే. మైగ్రేషన్ లేనప్పుడు ఏందంటే, ఈ పెళ్లి సంబంధాలనేటివి చూడటానికి జనాలుంటుండే, చుట్టాలుంటుండే, క్రాస్ వెరిఫికేషన్లు ఉంటుండే, ఇవన్నీ ఉంటుండే. సో, పెళ్లి జరగడం అనేది కూడా ఒక 4 సార్లు వీళ్ళింటికెళ్ళడం, ఒక 4 సార్లు వాళ్ళ ఇంటికెళ్ళడం, ఇట్లా రకరకాల చెకింగ్స్ అయిన తర్వాత ఒక 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 నిర్ధారణకు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తుండే. సో, ఇప్పుడేమైపోయిందంటే మనయన్నీ చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే భార్యాభర్త, వాళ్ళ పిల్లలంతే ఇంకా. హ్మ్. ఎక్కడ గూడా ఒక బలమైన కుటుంబ వ్యవస్థ అనేది లేదిప్పుడు. లేదు. ఎక్కడ చూసినా గూడా మనకు చిన్న ఫ్యామిలీసే ఉండిపోయినాయి. సో, ఈ చిన్న ఫ్యామిలీస్ ఉండటం వల్ల వాళ్ళకు అనుభవం లేకపోవడం ద్వారా గావచ్చు, తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగి మనకు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో గానీ, లేకపోతే ఇతర పద్ధతుల ద్వారా ఆన్‌లైన్‌లో చూసుకోవడం ద్వారా గానీ, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది లేదు ఎదుటి వ్యక్తుల గురించి. హ్మ్. వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? వాళ్ళ పర్పస్ ఏముంది? ఇలాంటియన్నీ చూడటానికి ఎవరు లేరు. హ్మ్. సో, ఇట్లాంటి వ్యవస్థలు ఉన్నప్పుడు ఏందంటే, మనకు ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కడైతే మనకు ఇప్పుడు అమెరికా అనుకోవచ్చు, లేకపోతే యూకే ఎక్కడైనా కూడా ఫారిన్ కంట్రీస్‌లో ఏందంటే, కుటుంబాలు చిన్నగుంటాయి కాబట్టి పెళ్లి చేసుకోవడానికి ఎక్స్‌పర్ట్ చేత ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ అనేది తప్పకుండా ఇప్పిస్తారక్కడ. ఓకే. కంపల్సరీ. అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అక్కడ మ్యాండేటరీ అక్కడ. కంపల్సరీ అది. కంపల్సరీ అక్కడ. అక్కడ ఓకే. కంపల్సరీ వాళ్ళెళ్తారు. హ్మ్. వాలంటరీగా ఎళ్తారు. హ్మ్. పెళ్లి చేయడానికి వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ హ్మ్. చేసిన తర్వాత వాళ్ళకన్నీ నేర్పిస్తారు. ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్‌కి తీసుకెళ్తారు. వాళ్ళకి మానసికంగా గానీ, శారీరకంగా గానీ, తర్వాత ఫైనాన్షియల్
పరంగా కానీ వాళ్ళు మొత్తం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెట్ చేసి ఇచ్చేస్తారు. సో ఆ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఒకటి, తర్వాత ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎవరైతే భార్యాభర్తలు కాబోతున్నారో వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ కూడా రాసేస్తారు. ఎందుకంటే రేపు పొద్దుగల వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే సమస్యలన్నిటికీ వాటిలో పరిష్కారం రాస్తూ అగ్రిమెంట్ రాసేస్తారు. అంటే ఒకవేళ So- కౌన్సిలింగ్ చేసిన అగ్రిమెంట్ చేసినా కూడా ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి ఉండలేకపోతే అప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి? అగ్రిమెంట్లో రాసి ఉంటుంది కదా, ఒకవేళ విడిపోవాల్సి వస్తే ఎట్లా విడిపోవాలనేది కూడా అగ్రిమెంట్లో రాసి ఉంటుంది. అది కూడా ఉంటుంది. దాన్ని ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అంటాం మనం. ఓకే పిల్లలు పుడితే ఎక్కడ ఉండాలా, లేకపోతే ఎట్లా పెంచాలా, Okay, వాళ్ళ అంటే పెళ్లి- ఖర్చులు ఎవరు పెట్టుకోవాలా, ఓకే సంపాదన ఖర్చులు ఎవరు పెట్టుకోవాలా, ఇప్పుడు తర్వాత విడుగు ఉండాలనా, అంతా ప్రీ మ్యారిటల్. బంగారం ఎవరి కస్టడీలో ఉండాలా, సేవింగ్స్ ఎవరి కస్టడీలో ఉండాలా. ఏ ప్లేసెస్ సార్ ఈ మొత్తం ఎన్ని జరిగేది? మనకు వెస్ట్రన్ కంట్రీస్ లో ప్రతి దగ్గర ఉంది అది. వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా. వైట్ పీపుల్ నివసించే ప్రతి దగ్గర ఉంది అది. ఓన్లీ భారతదేశం లేదు, అది ఇప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉంది. ఓకే ఎందుకంటే అక్కడ అబ్బాయిని అమ్మాయిని విడకు కూర్చోబెడతారు, విడకు కూర్చోబెట్టి అడుగుతారు మీ మ్యారేజ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఎందుకు పరిస్థితి మరి అని. ఇప్పుడు మడ్డలు జరుగుతున్న పెళ్ళిళ్ళన్నీ మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేకుండా చేసినాయి. ఇంకా భారతదేశంలో ఏంటంటే పిల్లల అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా వాళ్ళని బలవంతంగా పిల్లలకు నెట్టడం ద్వారా, పిల్లలకు నెట్టడం ద్వారా ఏం చేస్తారంటే వాళ్ళకి అది నచ్చక, ఇటు తల్లిదండ్రులను కాదనలేక, అటు చేసుకున్నని కాదనలేక, ఈ రెండింటి మధ్య నలిగిపోయి వాళ్ళు ఈ చంపడం లాంటివి స్టార్ట్ చేసేస్తున్నారు. పెళ్లి చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తుల అభిప్రాయానికి కంపల్సరీ గౌరవం ఇవ్వాలా, వాళ్ళు ఏమనుకుంటారో చూసి దాన్ని బట్టి పెళ్లి చేయాలి. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇవి చూస్తుంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఇది మ్యాండేటరీ అయిపోయింది. పెళ్లి చేసుకునే ముందు ఇరువురి కుటుంబాలకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే ఒకవేళ వాళ్ళు విడిపోవాలి అనుకున్నా కూడా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. దాంట్లో కంపల్సరీ రాస్తారు, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో చెప్తారు, ప్లస్ దాని ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ రాస్తున్నారు. కానీ మన ఇండియాలో ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి బ్రతకలేకపోతున్నారంటే నెక్స్ట్ ఏం చేయాలంటే లాయర్ని కలుస్తారు, కోర్టును సంప్రదిస్తారు, తర్వాత వాళ్ళు అడ్వకేట్ చెప్పేదాన్ని బట్టి డివోర్స్ తీసుకున్న తర్వాత సిచ్యువేషన్స్ చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆ కల్చర్ని ఇక్కడ కూడా తీసుకురావడం వల్ల కొంత క్రైమ్ రేట్ తగ్గుతుందని మీ భావన, ఏం చెప్తారు సార్? కొంత కాదు, 100% తగ్గుతుంది. ఎందుకంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఎక్స్పర్ట్స్ చేత కనుక ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మనం ఇప్పిస్తే మీకు మ్యారేజ్ 100% సక్సెస్ అవుతుంది. దాంట్లో లోపాలు 100% తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులు ఏమున్నాయి అనేది వీళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఇంట్రెస్ట్తో పెళ్లి చేస్తున్నామా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, వాళ్ళకి ఏమైనా ఎఫైర్స్ ఉన్నాయా లేవా, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఫైనాన్షియల్ ఇబ్బంది ఏమైనా ఉందా, కెరీర్ ఇబ్బంది ఏముందా, అబద్ధాలు అంటే చాలా తగ్గిపోతాయి. అంటే వాటిని పెళ్లికి ముందే మనం కనుక సాల్వ్ చేయగలిగితే తర్వాత వాళ్ళ పెళ్లి మూమెంట్ కానీ ఆ పెళ్లి తర్వాత జరిగే ప్రతి ఒక్కదాన్ని కానీ వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పగలిగేది ఏంటి అంటే ఇప్పుడు భారతదేశంలో ఏ మ్యారేజ్ అయినా కానీ మనకు అన్నెసెసరీ ఖర్చెస్ ఎక్కువ పెడతారు. సరే అది ఒక్కొక్కరిని బట్టి ఉంటుంది. మనకి ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అని పెట్టుకుంటారు, పోస్ట్ వెడ్డింగ్ కూడా ఉంది. ఇప్పటిదాకైతే నేను ప్రీ వెడ్డింగ్లో ఉన్నా, ఇంకా పోస్ట్ వెడ్డింగ్ కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ పెట్టుకునే దానికంటే మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ పెట్టుకోమని చెప్తాను నేను. ఓకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కంపల్సరీ తీసుకుంటే మీకు అంటే ఇప్పుడు మా ఆఫీస్లో మేము చేసిన ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉన్నాయి కదా, మా ఆఫీస్లో మేము చేసిన ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో చేసుకున్న వాళ్ళు 100% సక్సెస్ అయ్యారు. ఎందుకంటే పెళ్లి తర్వాత వచ్చే ప్రతి సమస్యని మనం ముందే అనలైజ్ చేసి దానికి సమస్యకు పరిష్కారాలు ఇస్తాం కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా, ముంగడికి వెళ్ళాలా వద్దని చాలా క్లారిటీ ఉంటుంది. దాంతో మనం 100% మనం స్ట్రాంగ్గా చెప్తాం. వితౌట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, వితౌట్ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అనేది 100% మీరు వెళ్ళకండి అని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.